హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. ఎంపీ కుమారుడినైన తన వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపై సెల్ ఫోన్లో తన అనుచరులకు విషయం చెప్పి వారిని పిలిపించి దాడికి దిగారు. టోల్గేట్లోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్గేట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఎంపీ కొడుకునైతే చాలు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా సాగింది నిమ్మల కిష్టప్ప కుమారుడి వ్యవహారం. టోల్గేట్ దగ్గర సిబ్బందితో గొడవ పడడమే కాక అనుచరులను పిలిపించుకొని హంగామా సృష్టించడం మరో తప్పు చేశాడు. అయితే ఇక్కడ తన పొరపాటేమీ లేదని, టోల్గేట్ సిబ్బంది హద్దుమీరి ప్రవర్తించారని ఎంపీ కుమారుడు ఆయన అనుచరులు వాదిస్తున్నారు. అక్కడ సంఘటన జరిగిన తీరును పూర్తిగా పరిశీలిస్తే తప్ప అసలేం జరిగిందో తెలియని పరిస్థితి. బాగేపల్లి టోల్గేట్ వద్ద జరిగిన ఈ గొడవ కారణంగా ఆ రహదారిపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. ఎంపీ కుమారుడనైన తన వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై సెల్ ఫోన్లో తన అనుచరులకు విషయం చెప్పి వారిని పిలిపించి దాడికి దిగారు. టోల్గేట్లోని కంప్యూటర్లను నాశనం చేసిన ఆయన అనుచరులు ప్లాజాలోని అద్దాలను ధ్వంసం చేశారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై టోల్గేట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఎంపీ కొడుకునైతే చాలు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా సాగింది నిమ్మల కిష్టప్ప కుమారుడి వ్యవహారం. టోల్గేట్ దగ్గర సిబ్బందితో గొడవ పడడమే ఒక తప్పైతే అనుచరులను పిలిపించుకొని హంగామా సృష్టించడం మరో తప్పు. అయితే ఇక్కడ తన పొరపాటేమీ లేదని, టోల్గేట్ సిబ్బంది హద్దుమీరి ప్రవర్తించారని ఎంపీ కుమారుడు ఆయన అనుచరులు వాదిస్తున్నారు. అక్కడ సంఘటన జరిగిన తీరును పూర్తిగా పరిశీలిస్తే తప్ప అసలేం జరిగిందో తెలియని పరిస్థితి. బాగేపల్లి టోల్గేట్ వద్ద జరిగిన ఈ గొడవ కారణంగా ఆ రహదారిపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై అనుచరులతో కలిసి అంబరీష్ దాడి చేశారు. టోల్గేట్ రూమ్ అద్దాలు పగులుగొట్టి కంప్యూటర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన సీఎం సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు చంద్రబాబు.